గైస్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియోలో సబ్స్క్రైబర్స్ చేసిన కొన్ని కమెంట్స్ తీసుకొని వీళ్ళ యూఐడీస్ కి రేటింగ్ ఇవ్వబోతున్నా. అది కూడా ఎవరైతే క్రేజీగా కమెంట్ చేశారో వాళ్ళ కమెంట్స్ మాత్రమే తీసుకున్నాను. సింపుల్ గా దిస్ ఇస్ పార్ట్ 2 అని చెప్పొచ్చు మావా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ది నెక్స్ట్ డే చలో మరి సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 5 కనుక చూసుకుంటే మనోడు కమెంట్ చేశాడు, చూడు గేమర్ గణేష్ అంట. మావా నువ్వు యూఐడి వీడియోలో పెట్టు, లేకపోతే నేను నీ డాటర్ ని మ్యారేజ్ చేసుకోను మరి డై. ఇది ఎక్కడ మాస్కోడిరా మావా, డోంట్ మిస్అండర్స్టాండ్ మావా. నువ్వు నా మావ అయినప్పుడు సంథింగ్ ఈ ఐడి చూపించు అని చెప్పాడు అనమాట. సో పర్లేదు, నాకు కూడా ఫ్రీగా అల్లుడు దొరికేసినట్టే. ముందుగానే చెప్తున్నాను మావా, కట్నాలకి ఎట్లాంటి ఏం లేవు, నీకు ఓకే అంటే చెప్పు. చలో మా అల్లుడు గారి యొక్క ఐడి అయితే చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసరికి తన ఐడి ఆర్జీ బ్రదర్స్, ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు. లెవెల్ వచ్చేసరికి 74+ లైక్స్ చూసుకున్నట్లయితే 34K. ఇంకా హైలైట్ చూడు, మనోడు సిద్దిపేటకి 47 81th ప్లేస్ లో అయితే ఉన్నాడు. వావ్, ఎంత మించి ప్రౌడ్ మూమెంట్ ఏమన్నట్టు. దాంతో పాటు వచ్చేసరికి MP40 మ్యాక్స్, ఏంజలిక్ ప్యాంట్ ఉంది, సెమరై బండిల్ కూడా ఉంది, హెడ్ అండ్ రేరెస్ట్ చెప్పులు, ప్లస్ ఒక మంచి బాడీ స్కిన్ కూడా ఉంది. మా ఇంతకు మించి ఇంకేమైనా కావాలా? సో మామ్ డాడ్ ఫర్ ఎవర్ రాధాకృష్ణ, రాధాలో కృష్ణ అంట. మనోడి పేరు వచ్చేసరికి కృష్ణనా సంథింగ్ చేదో జరుగుతుంది. అండ్ ఒక రేరెస్ట్ సో ఫీమేల్ బండిల్ అనేది ఎక్యూప్ చేసి పెట్టుకున్నాడు ప్రొఫైల్ లో. సంథింగ్ ఏదో తేడా జరుగుతుంది మనోడు ప్రొఫైల్ వచ్చేసరికి. సో సంథింగ్ ఎవరినో ట్రై చేస్తున్నట్టున్నాడు, బట్ అర్థం కాకుండా పెట్టాడు రాధాలో కృష్ణ అన్నట్టు. అండ్ ప్రైమ్ స్క్వాడ్ అనే ఒక గిల్లులో ఉన్నాడు మావా. ఇదన్నమాట సిచ్యువేషన్. ప్రొఫైల్ అవుతారండి, బ్యానర్ చూసుకోవచ్చు, చాలా రేర్ అండ్ చాలా బాగున్నాయి కూడా. నైస్ డ్యూడ్ నైట్ ప్రొఫైల్ అనేది చెప్పాలి. దాంతో వచ్చేసరికి విష్ లిస్ట్ మావా తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ విష్ లిస్ట్ అనమాట. ఎందుకంటే సో విష్ లిస్ట్ వాళ్ళ దగ్గర లేనివి అండ్ వాళ్ళు కావాలనుకునేవి యాడ్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్పుల్ షేడ్ హెడ్ హెయిర్ స్టైల్ ఉంది. ప్లస్ దాంతో పాటు చూసుకున్నట్లయితే గోల్డెన్ సో మాస్క్, ఫేస్ మాస్క్ అనమాట. ఇంకొక 2 అయితే ఉన్నాయి. సో పెద్ద తోపు అయితే కాదు కానీ బట్ ఇవైతే ఇచ్చేయచ్చు మనోడికి ఈజీగా. ఇంకా గేమ్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగా ఆడుతున్నాడు. సో ఎంతైనా మరి మన డ్యూడ్ కదా మాత్రం ఉండాలి కానీ. ప్లస్ విన్నింగ్స్ అండ్ ఎలిమినేషన్స్ కావచ్చు, దాంతో పాటు వచ్చేసరికి హెడ్ షాట్ కేడి ప్రతిది వచ్చేసరికి చాలా బాగుంది. ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ 10/10 ఇస్తున్నా. మీరు ఎంత ఇద్దాం అనుకున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. యాక్చువల్లీ మరి సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 4 వన్ ఫ్లాష్ అనే అతను కమెంట్ చేశాడు అనమాట. బావా నీ పెళ్లి ఖర్చు నేనే పెడతా, నా ఐడి చూపించట. బాగుందన్నా, నిజం బాగుంది. బాగుందన్నా అంటే బాగుందన్నా, బాగుంది, నిజంగా బాగుంది. అరే బాగుందంటే నిజంగా ఆఫర్ కూడా నచ్చిందన్న. సరే చలో, ఎందుకు మనోడు ఐడి అయితే చూపిద్దాం. నా పెళ్లి ఖర్చు పెట్టుకున్నాను అన్నాడు, మన ఐడి చూపించలేమా. నేమ్ చూసుకున్నట్లయితే 1N ఫ్లాష్ అంట. లెవెల్ చూసుకుంటే 62+ లైక్స్ చూసుకుంటే 6K+ ఉన్నాయి. అండ్ ఎంబ్లెమ్స్ కూడా చాలా బాగున్నాయి మావా. 11, 16 సంథింగ్ ఇట్లయితే ఉన్నాయి. టీమ్ 1N అనే పీసీ గిల్లులో అయితే ఉన్నాడు అనమాట. ప్లస్ హైలైట్ వచ్చేసరికి తిరుమ ఏంది సో పార్వతీపురమ్మ సంథింగ్ ఏదైతే ఉంది మావా. M188 70th ప్లేస్ లో ఉన్నాడు. వావ్, ఇది భలే ఉంది. సిఎస్ హెడ్ షాట్ రేట్ వచ్చేసరికి 36.1% ఉంది. ప్లస్ దాంతో పడేసరికి యావరేజ్ డ్యామేజ్ వచ్చేసరికి 2000+ ఉంది. అరే యార్ ఇదేదో బాగుంది. ప్లస్ మాస్టీ ఫైర్ బటన్స్ అచీవ్ చేశాడు. దాంతో పడేసరికి రేరెస్ట్ బ్యాట్ అంటే AWM స్కిన్ అయితే ఉంది. టెర్మినేటర్ బ్యాడ్జ్ ఉంది. హెడ్ షాట్ ఆర్టిస్ట్ అనే బ్యాడ్జ్ కూడా ఉంది మావా. డౌన్ వ్యాలర్ ప్లస్ పిట్పాలంట 4 years old, 5 years old, 1 year old, 2 years old చాలా బాగున్నాయి. ప్లస్ కొన్ని బుర్రపాడు బండిల్స్ కూడా యాడ్ చేశాడు ప్రొఫైల్ లో. బ్యాడ్జ్ ఆల్బమ్ జిగ్ చేసుకున్నట్లయితే ట్రాప్ బ్యాడ్జ్ రేరెస్ట్ అండ్ హైయెస్ట్ ఎలైట్ పాస్ అనమాట. అంటే కాస్ట్లీస్ట్ ఎలైట్ పాస్ అని కూడా చెప్పాలి వాటిని వచ్చేసరికి. సో ఆ ఎలైట్ పాస్ దగ్గర నుంచి మనోడు గేమ్ అనేది స్టార్ట్ చేశాడు. ప్లస్ విష్ లిస్ట్ చూద్దాం. అరే యార్ కొంచెం విష్ లిస్ట్ కాదు, చాలా బాగుంది విష్ లిస్ట్. నార్మల్ కలెక్షన్ తో కంపేర్ చేసుకుని విష్ లిస్ట్ కలెక్షన్ ఇంకా బాగుంది. ఇక్కడ నాకు అర్థమైపోయిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా. సో విష్ లిస్ట్ పైన కూడా ఒక వీడియో చేయొచ్చు అని చెప్పి. సో మనోడు విష్ లిస్ట్ చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే సో తోప్ ఐటమ్స్ వచ్చేసరికి విష్ లిస్ట్ యాడ్ చేశాడు. అండ్ గన్ కలెక్షన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ప్లస్ గేమ్స్ అంటారా, విన్నింగ్స్, ఎలిమినేషన్స్, హెడ్ షాట్ అండ్ కేడీ కావచ్చు, చాలా బాగున్నాయి. రేటింగ్ వచ్చేసరికి 10/10 అయితే ఇస్తున్నా. మెయిన్ గా వచ్చేసరికి 10/10 ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా. మనోడు ప్రొఫైల్ చాలా బాగా ఎక్విప్ చేశాడు. అంటే ప్రొఫైల్ అని చాలా బాగా డెకరేట్ చేశాడు. అండ్ ఇది సిచ్యువేషన్ అనమాట. మనోడు ప్రొఫైల్ బాగుంది. అండ్ మావా నీకో మాట, 1N ఫ్లాష్ మావా, ఎలాగో పెళ్లి ఖర్చు పెట్టుకుంటాను అంటున్నావు కదా. సో కొంచెం పిల్లని కూడా చూసి సెట్ చేస్తే నీ పేరు చెప్పుకొని తాళి కట్టేస్తా. ఓకే మావా, ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ మాత్రమే, కంటెంట్ పర్పస్ మాత్రమే. అర్థమైంది కదా. దాంతో వచ్చేసరికి నెక్స్ట్ కమెంట్ చూసుకుందాం. నేను చూసుకున్నట్టయితే గుండెల నాగమణి మావా, మా అక్కని నీకైతే ఇవ్వను కానీ. అరే ఇది అక్కడ మాసరా అయ్యా. సో ఐడి చూపించు మిక్కీ అంట. ఇస్తానంటే ఏం పోయింది మావా, నీ సొమ్మేమని పోయిద్దా. జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ కదా. సో ఇచ్చే మావా, పర్లేదు మావా, నేను చేసుకున్న జాగ్రత్త చూసుకుంటాను. ప్రెసెంట్ అయితే 19 hours ఎగో లాగిన్. ప్రెసెంట్ అయితే యాక్టివ్ లో ఉన్నాడు నిక్కీ బ్రో. టీమ్ DGFF డార్లింగ్ గేమింగ్ FF కొంపదీసి అయ్యి ఉండదులే, ఏదో ఒకటి ఏదో ఇల్లులో ఉన్నాడు. మొత్తానికి వచ్చేసరికి మనోడు లెవెల్ చూస్తున్నది 52 ప్లస్ మిక్కీ 99 అండ్
18K కాదు మామ, అది 1800 లైక్స్. ఓకే, నో వరీస్. సో 1897 లైక్ నాది మామ. కంప్లీట్గా నేను చెప్తున్నాను కదా. సో ఇది వచ్చేసరికి కొంచెం ఓల్డ్ ఐడియా, మరీ ఓల్డ్ కాదు, కొంచెం ఓల్డ్ ఐడియా, పర్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే హెడ్ షాట్ ఆర్టిస్ట్ అనే టైటిల్ కూడా ఉంది మామ. ప్లస్ వచ్చేసరికి గిల్డ్ మాత్రం లెవెల్ 7 అనమాట. దాంతోపాటు బ్యాడ్జ్ ఆల్బమ్ చూపిస్తాను. ప్లస్ ఇక్కడ చూడు, మనీ ఇష్ట బండిల్ కావచ్చు, కొంచెం రేరెస్ట్ ఇమోట్స్ కావచ్చు, కటానాస్ కావచ్చు, గన్ స్కిన్స్ కావచ్చు. సో మంచిగా ప్రొఫైల్ అనేది డెకరేట్ చేశాడు. ప్లస్ పాప వేసుకున్న బండిల్ వచ్చేసరికి కొంచెం రేర్. ఇంకా హైలైట్ గా చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడు, ఏడెవల్ వచ్చేసరికి లెవెల్ 4, దాంతో వచ్చేసరికి థామ్సన్ లెవెల్ 5. సో మంచిగానే కొన్ని మాస్టీ ఫైర్ బటన్స్ కంప్లీట్ చేశారు. అండ్ బ్యాడ్జ్ ఆల్బమ్ అరే యార్ 2 years ఓల్డ్ మాత్రమే, ఎక్కువ ఓల్డ్ అయితే కాదు, జస్ట్ 2 years ఓల్డ్ మాత్రమే. మేబీ 2.5 అయ్యుండి వచ్చాము కానీ 3 years ఓల్డ్ టైటిల్ కూడా పాప దగ్గర లేదు. హైలైట్ గా విష్ లిస్ట్ మాత్రం కొన్ని రేర్ ఐటమ్స్ అంటే పుషప్ ఇమోట్ అండ్ డ్రాగన్ గ్లోవల్ ఇట్లాంటివి అండ్ బన్నీ MP40 కానీ కొన్ని ఓల్డెస్ట్ ఐటమ్స్ ఉంటాయి చూసి అవి మాత్రం విష్ లిస్ట్ స్టార్ట్ చేసుకున్నాడు. అండ్ గేమ్స్ పరంగా చూసుకుంటే సోలో డ్యూయో స్క్వాడ్ అండ్ క్రాష్ కోడ్ అయినా సరే, లోన్ వూల్ఫ్ అయినా సరే, హెడ్ షాట్స్ అండ్ కిల్స్ కావచ్చు, ఎలిమినేషన్స్ కావచ్చు, విన్నింగ్స్ కావచ్చు, ప్రతిదీ తోపే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఈ ఐడికి నా రేటింగ్ వచ్చేసరికి 10/10 అయితే ఇస్తున్నా. మెయిన్ గా వచ్చేసరికి రీజన్, సో న్యూయెస్ట్ ప్లేయర్ అయినా సరే ప్రొఫైల్ చాలా బాగా డెకరేట్ చేశాడు. ప్లస్ దాంతో పాటు వచ్చేసరికి గిల్డ్ మంచి గిల్డ్ లో ఉన్నాడు. అండ్ మాస్టీ ఫైర్ బటన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇది మెయిన్ రీజన్ అనమాట 10/10 ఇవ్వడానికి. సో మీరు ఎంత ఇద్దాం అనుకున్న ఏంటి ఈ ఐడి కోసం సిచ్యువేషన్ చెప్పి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా? సబ్స్క్రైబర్ ఈఐడి నెంబర్ 2. అరే యార్, ఈ కామెంట్ వచ్చేసరికి చేసింది ఎవరు తెలుసా? కుమార్ అంట. బాగా నా ఐడి చూపి, లేదంటే నీ లవర్ మీద ఒట్టు. సో ఐ హోప్ నువ్వు చూపిస్తావు అనుకుంటా నా ఐడి. అరే యార్ మామా, నేను చెప్పేది నువ్వు అదేదో మూవీలో వాడు అంటాడు చూసావా, మై వన్ అండ్ ఓన్లీ వైఫ్, మై సింగిల్ వైఫ్ అంటాడు చూసావా, అట్లా వచ్చేసరికి నాకు ఒకటే లవర్ మామ, మై వన్ అండ్ ఓన్లీ లవర్, వన్ లవర్. నువ్వు దాని మీద ఒట్టేస్తే అది పోతే ఎవరిది మామ రెస్పాన్సిబిలిటీ? ఓకే మామ, ఏదో ఒకటి కుమార్ మామ బ్రో, ఏదో ఒకటి సంగతి సిచ్యువేషన్ ప్రెసెంట్ అయితే యాక్టివ్ ఉన్నాడు. ఈ అబ్బాయి వచ్చేసరికి లెవెల్ చూసుకుంటే 65 + 8K+ లైక్స్ అయితే ఉన్నాయి మామ. దాంతో వచ్చేసరికి 5 years ఓల్డ్ టైటిల్ ఉంది అండ్ MP40. సో అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి మాస్టర్ ఫైర్ బటన్ కంప్లీట్ చేసి లెవెల్ 9 ఉంది. సో ఓల్డెస్ట్ హెయిర్ కూడా వేసుకున్నాడు, చాలా బాగుంటుంది. ఆ సూట్ కావచ్చు, ఆ ప్యాంట్ కావచ్చు, షూస్ అండ్ డబుల్ వైరల్ స్కిన్ అనే సరే నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ లాల్ ఇమోట్ ఉంది, హార్ట్ ఇమోట్ ఉంది. సో ప్లస్ దాంతో వచ్చేసరికి బీచ్ థీమ్డ్ ఇమోట్ కూడా ఉంది మామ. ప్లస్ చూసింది చాలు మింగేయా. ఎవరు బ్రో అయినా ఎంత కామెడీ చేస్తున్నాడు, ప్రొఫైల్ చూడబురా అని చెప్పి కమెంట్ పెట్టాడు. ప్రొఫైల్ చూస్తే మింగే అంటున్నాడు. ఏందే అయినా హైలైట్ వచ్చేసరికి ఈయన కూడా బ్యాడ్జ్ ఆల్బమ్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే ట్రాప్ అలర్ట్ పాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. అండ్ ప్రతి ఒక్క గన్ కూడా చాలా బాగుంది మా. అండ్ చాలా గన్స్ మన దగ్గర వచ్చేసరికి మంచి ఎవో గన్సే ఉన్నాయి. మంచిగానే కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నా అంటే చూపించట్లేదు మరి లోపల అయితే చాలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి. అండ్ ఇదన్నమాట సిచ్యువేషన్. అవుతారు బ్యానర్ కూడా చాలా బాగుంది. ఒక రేరెస్ట్ ప్లేయరే, ఒక మంచి కలెక్షన్ ఉన్న ప్లేయరే. అండ్ విష్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే బుర్రపాటి కలెక్షన్ ఉంది మామ. సో ఆ గన్ స్కిన్ నా బైక్ స్కిన్ అసలు ఏంటి, సో వేరే లెవెల్ ఉంది కదా తోప్. సో ఓకే మా, నైస్ అంటే నైస్ కాదు, తోప్ అనేది చెప్పాలి. అండ్ గేమ్స్ పరంగా చూసుకున్నా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం. టీమ్ తెలుగు అనే గిల్లులో అయితే ఉన్నావు. సో అంతే సిచ్యువేషన్ వచ్చేసరికి ఏడీ మాత్రం 10/10 అయితే ఇచ్చేస్తాను. ప్రొఫైల్ డెకరేషన్ బాగుంది, దాంతోపాటు సరే మనోడు కలెక్షన్ బాగుంది. అండ్ బండిలు ఎక్విప్ చేసుకునే బాగుంది. గిల్డ్ నేము చాలా బాగుంది, అవతారు బ్యానర్ బాగుంది, నేము బాగుంది, ఫాంట్ బాగుంది. సో తోప్ అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ యుఐడి నెంబర్ 1 కనుక చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చెక్ చేద్దాం. హేమంత్ సాయి అంట నా ఐడి చూపించకపోతే నీ మీద ఒట్ట. ఏంట్రా ఇది, నా మీద ఒట్టేస్తే నేను పోతే నీ ఐడి ఎవరు చూపిస్తారు మావా? ఒకటి చూస్తేనేమో నా లవర్ మీద ఒట్టాను, ఒకటి చూస్తే నా మీద ఒట్టాను, ఏంటిది? ఓకేఎన్ గాడ్స్ అంట, TA ఏలియన్ X అంట. వావ్, పేరు ఏదో చాలా బాగుంది. లెవెల్ చూసుకుంటే 68, 15K+ లైక్స్ అయితే ఉన్నాయి. 1550 అది ఎక్కడ చూడు 15-15-1 అనమాట. ఇంకొక 5 కూడా ఉండేది, చాలా బాగుండేది. సో ఒక యూనిక్ సో లైక్ సిస్టమ్ అయిపోయేది అనమాట. డబుల్ వైరల్ స్కిన్ ఉంది. అండ్ దాంతోపాటు మనోడు హెడ్ కి పెట్టుకున్నాడు చూసారు ర్యాబిట్. ఆ ర్యాబిట్ హెడ్ వచ్చేసరికి ఒక ఇన్క్యూబేటర్ అనుకుంటా సంథింగ్. సో బట్ చాలా రేర్ మావా, నేను చెప్తున్నా చాలా పాపులర్. ఒకప్పుడు వచ్చేసరికి అది కావాలి అనిపించేది నాకు కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చూడు, సో ఆ లెవో గన్స్ అయితే ఉన్నాయి మనోడి దగ్గర. అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంథింగ్, అది వేరే విషయం కానీ. బట్ ఆ లెవో గన్స్ ఉన్నాయి. అండ్ 6 years ఓల్డ్ టైటిల్ ఉంది. దాంతోపాటు వచ్చేసరికి డౌన్ వేలర్ సో అవతార్ టైటిల్ కూడా మనోడి దగ్గర అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడు, సో ట్రాప్ ఎలిట్ పాస్ కూడా మనోడి దగ్గర ఉంది. కాకపోతే తక్కువ బ్యాచెస్ మాత్రమే కలెక్ట్ చేశాడు. దానికంటే ముందు నుంచి ఆడుతున్నాడు. అండ్ సీజన్ 10 కంటే ముందు ప్లేయర్ మా సింపుల్ చెప్తున్నా కదా. సీజన్ 9 అనుకుంటే ఎగ్జాక్ట్ వచ్చేసరికి మనోడు అకౌంట్ క్రియేట్ అయింది. అవతార్ చూసుకున్న, బ్యానర్ చూసుకున్నా చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే BR ర్యాంక్ ఎంబ్లమ్స్ చూసుకున్నట్లయితే 21, 17 సంథింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది మా సిచ్యువేషన్. సో మన ఐడికి వచ్చేసరికి 10/10 అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సో విష్ లిస్ట్ సో మొత్తం చూడాల్సిన పని లేదనమాట. ఎందుకంటే ప్రొఫైల్ డెకరేషన్ అర్థమైపోతుంది ఎంత ఇవ్వాలి ఏంటని చెప్పి. అండ్ విష్ లిస్ట్ కూడా ఇంకా హైలైట్. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 10/10 అయితే నా రేటింగ్ అనమాట. మీ రేటింగ్ అనేది సపరేట్గా ఏమైనా ఉంటే సో కమెంట్ చేయండి. ప్లస్ ఈ వీడియోలో ఎవరెవరైతే చూపించానో సో వాళ్ళకి ఖచ్చితంగా రిక్వెస్ట్లు అయితే పెట్టాను. సో యాక్సెప్ట్ చేయకపోవడం చేయడం అనేది వాళ్ళ చేతిలో ఉంది. అండ్ ఒకవేళ
ఆ రిక్వెస్ట్లు పెట్టిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే కమెంట్ చేయండి. సో ఇది మా సిచ్యువేషన్, అర్థమైంది కదా. మీ ఐడీని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి. బట్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకుంటేనే పాసిబుల్ అవుతుంది.